మీకు పోతురాజు ఎవరో తెలుసా? ఆయన ఎలా పుట్టాడో తెలుసా? చాలామందికి తెలియని ఒక అద్భుతమైన రహస్యం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి శివపార్వతులు వనవిహారానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి దాహం వేసి ఒక సరస్సు నుండి 7 దోసెల నీరు తాగింది. ఆశ్చర్యకరంగా ఆ క్షణంలో 7గురు అందమైన కన్యలు ఆమె గర్భం నుండి జన్మించారు. ఆశ్చర్యపోయిన పార్వతి శివుణ్ణి అడిగింది, స్వామి వీరు ఎవరు? వీరిని మనతో తీసుకువెళ్దామా? అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు, వీరిది స్వతంత్ర ప్రవృత్తులు, మనం వీళ్ళని ఇక్కడే వదిలేద్దాం. మరి వాళ్ళకి తోడు ఎవరు అని పార్వతీ ప్రశ్నకు శివుడు తన ఘనత నుండి శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టారు. అప్పటి నుండి పోతురాజే ఆ 7గురు కన్యలకు అండగా నిలిచాడు. ఆ 7గురు కన్యలే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జిక్కులమ్మ, కామవల్లి, సిరివాణి. ఈ పేర్లనే మనం ఎల్లమ్మ, పోచమ్మ, బంగారమ్మ, పెద్దమ్మ అంటూ ఎన్నో రూపాలలో కొలుస్తున్నాం. కాలక్రమేణా మొత్తం 101 గ్రామ దేవతలకు తమ్ముడుగా ఈ పోతురాజు ఉన్నాడు.